హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ 116. ఈరోజు మనం పునగంటి ఆకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లో పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలిపండి. అప్పుడు ఆనియన్స్ వేగుతాయి. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలిపండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా టేస్ట్ సరిపడా పసుపు, సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా గరిటెతో తిప్పండి. ఈ ఆకు వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో పొటాషియం, కాల్షియం ఇలా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంతో ఆరోగ్యం కూడా. పల్లెటూరులో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. వరి చేలో లాగా. చూడండి, సన్నగా కట్ చేసుకున్న పునగంటి ఆకును ఇలా తాలింపులో వేసుకొని బాగా తిప్పుకోండి, మొత్తం కలిసేలా. అప్పుడే వేగుతుంది ఆకు అనేది బాగా. ఆకు చాలా త్వరగా వేగుతుంది. ఇలా వేగుతూ ఉండగానే మనం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిపప్పు, పుట్నాల పప్పు ఉంటాయి కదా, అవి, వెల్లుల్లి, కొబ్బరి, ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదంటే కారం వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా నూరేసి ఇలా దీంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.